నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ కరుణాస్ టేస్టీ ఫుడ్స్ ఛానల్. చూసారు కదా! గుత్తి వంకాయ, ఉల్లి కారం ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం. చాలా టేస్టీగా ఉంటది. కాబట్టి దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ త్వరగా చూసేద్దాము. చూసారు కదా! ఏ వంకాయలు ఏ కలర్‌వైనా తీసుకోవచ్చు. నేను గ్రీన్ వంకాయ తీసుకున్నాను. అవి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనకు కావాల్సింది ఉల్లిపాయల పేస్ట్ చేయాలి కాబట్టి దీనిలో 2 ఉల్లిపాయలు కట్ చేశాను. జీలకర్ర, వెల్లుల్లి, సాల్ట్, కారం ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టేయాలి. ఈ పేస్ట్‌ని ఇప్పుడు వంకాయలు కట్ చేసుకొని దీనిలో మనం ఈ వంకాయల్లో మనం కూర్చుకోవాలన్నమాట. గుత్తి వంకాయ, ఉల్లి కారం ఫ్రై చాలా బావుంటది. కాబట్టి ఇప్పుడు సాల్ట్ వాటర్‌లో వంకాయలు ఇలా చీల్చుకొని మనం సాల్ట్ వాటర్‌లో ఏసుకోవాలి. పురుగులుంటాయి కాబట్టి కంపల్సరీ చూసుకోవాలి కట్ చేసేటప్పుడు. ఇలా ఈ సాల్ట్ వాటర్‌లో ఏస్తే నల్లబడకుండా ఉంటాయి. ఈ లోపల ఇలా కూర్చుకోవడానికి మనం పేస్ట్ తయారు చేసుకున్నాం కదా! మనం ఈ పేస్ట్‌ని వీటిల్లో బయటికి రాకుండా లోపల వరకు చక్కగా కూర్చుకోవాలన్నమాట. ఇది లోపల వరకు గూడా మనం ఆయిల్‌లో ఫ్రై చేస్తున్నప్పుడు మగ్గిపోతుంది. చాలా బావుంటది టేస్ట్. మనం అన్నంలో, చపాతీలో ఎట్లయినా సరే మనం తినొచ్చు. బావుంటుంది. చూసారా? ఇట్లా మనం ఉల్లి కారాన్ని ఈ వంకాయల్లో ఇట్లా నీట్‌గా కూర్చుకోవాలన్నమాట. వన్ బై వన్ అన్నీ ఒకసారి కూర్చి పక్కన పెట్టేసుకొని, ఒక్కసారి డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. ఇలా కూర్చేసుకున్నవన్నీ ఒక పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా! అన్నీ ఇట్లా పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు మనం ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి కాబట్టి, నేను ప్యాన్ పెట్టేశాను. దీనికి సరిపడా ఆయిల్ వేసుకొని, తాలింపు దినుసులు అన్నీ కూడా వన్ బై వన్ ఏసేసి, ఇప్పుడు దీనిలో మనం పెట్టుకున్న వంకాయలన్నీ కూడా దీనిలో వేసేసుకోవడమే. అయితే ఇవన్నీ వేసిన తర్వాత మూత పెట్టాలి. ఇదంతా లో ఫ్లేమ్‌లోనే మనం ఫ్రై చేసుకుంటాం అనమాట. చాలా బావుంటది. ఎవ్వరైనా తయారు చేయొచ్చు. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి సింపుల్‌గా, ఈజీగా ఎట్లా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానన్నమాట. చూసారు కదా! అన్నీ ఒకసారి పెట్టేసేసి మూత పెట్టేయాలి. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి అన్నీ తిరగేసి మళ్ళీ మూత పెట్టాలి. అట్లా 15-20 నిమిషాలు టైం తీసుకొని స్లో స్లోగా కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్‌లోనే కుక్ చేసుకోవాలి. లేదంటే పైన మాడిపోతుంది, లోపల ఉడకదు. కాబట్టి లో ఫ్లేమ్‌లోనే చూసారు కదా! వంకాయ మగ్గిపోయి చక్కగా కలర్ చేంజ్ అవుతూ ఉందన్నమాట. లోపల పేస్ట్ కూడా చక్కగా మగ్గుతుందన్నమాట. బాగా ఉడికిపోతుంది లోపల. చాలా టేస్టీగా ఉంటది. ఇది రెండోసారి ఒకసారి నేను మళ్ళీ తిరగేస్తున్నాను. ఇలా అన్ని వైపులా మొత్తం కుక్ అయ్యే వరకు గూడా మనం 5 నిమిషాలకు ఒకసారి మూత తీసి ఇలా కలిపి వంకాయలు తిరిగేసి మళ్ళీ మూత పెట్టాలి. ఇలా అంతా మగ్గిపోయిన తర్వాత మిగిలున్న పేస్ట్‌ని గూడా మనం ఇప్పుడు కూరలో యాడ్ చేయాలన్నమాట. ఇది కూడా బాగా వేగిపోక్కర్లేదు. పచ్చి వాసన పోయే వరకు గూడా మనం ఒకసారి కలుపుతూ ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారు గదా! గుత్తి వంకాయ ఫ్రై ఎంత బావుంటదంటే ఇక చెప్పక్కర్లేదండి. చేసిన 2 నిమిషాల్లోనే కూర మొత్తం అయిపోతుంది. అంత బావుంటది. ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.